ఏమిటి బావగారు సాసర్లో తోతరన్నా? అందరూ కప్పులు తోతారుగా, వాళ్ళు ఎంగి అవ్వకుండా సాసర్లో తోతరారు. ఎలా ఉందో మన ప్లేడర్ బ్రెయిన్. నమస్కారం మామయ్య గారు. నమస్కారం నాయన. కులాసాగానే ఉన్నాను. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చాను. మన కాలేజీ టైం అయింది, వెళ్ళొస్తాను. మంచిదైనా, డ్యూటీ ఫాస్ట్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. నీ కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. రాము, జేబురుమాలు మర్చిపోయావు. వస్తానమ్మా. ఈ కాలపు కుర్రాళ్లే అంత అన్నీ మర్చిపోతారు. మా రాముకు ప్రతిదీ వాళ్ళ అమ్మాయి గుర్తు చేయాలి. ఇక రాము గురించి ఆమెగా ఇబ్బంది ఉండదండి. ఇక మా అమ్మాయి గౌరి అన్నీ చూసుకుంటుంది. నమస్కారం బాబు. గోపాలం, ఎప్పుడొచ్చావు? పట్నంలో కాస్త పని నేను వచ్చాను బాబు. పోతూ పోతూ తమరు చూసిపోదామని. కులాసైనా? కులాసా బాబు. అంతా బాగున్నారా? అంత బాగున్నారు బాబు. పాపం ఆ లలితమ్మే. లలితకి ఏమైంది? ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది విధి. పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. అది తలుచుకున్నప్పుడల్లా నా గుండె పగిలిపోతూ ఉంటుంది బాబు. బాబు, ఏమిటలా అయిపోయారు? బాబు, మీ మనసు నొప్పించినట్టున్నాను, క్షమించండి బాబు. నేను వెళ్ళొస్తా. ఆ వేళ మీకు పెళ్లి జరుగుతున్న రోజున రాము రాము అని అరుచుకుంటూ పిచ్చిదానిలా మన ఇంటికి వచ్చింది బాబు. ఇంకెక్కడ రాము తల్లి, ఈ పాటికి పెళ్లి కూతురింట్లో ఆయనకి పెళ్లి అయిపోయి ఉంటుందన్నాను. అది విధి. పాపం పిచ్చి తల్లి కుప్పలా కూలిపోయింది బాబు. లలిత, నీకెంత అన్యాయం చేశాను లలిత. లలిత, పాలు పాలండి.
వసంత, నన్ను ప్రేమించి వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నావు కదూ? లలిత, అదేమిటి లలిత అలా ఉన్నావు? వసంత అతన్ని వదిలి వెళ్ళినట్లే నువ్వు కూడా నన్ను. లలిత, ఆ మాట మాత్రం అనకు. దేవుడు నన్ను సృష్టించినప్పుడే నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠింపచేశాడు. నిన్ను పట్టుకున్న ఈ చేతులు ఈ జన్మలో మరొక స్త్రీని తాకనే తాకవు లలిత.